సముద్రం అలలు, నేను ఇప్పుడు బంగాళాఖాతం ఒడ్డున ఉన్నాను. సముద్రం అలలు వస్తున్నప్పుడు మనకు తెల్లని నొరగ, ఒక పాల లాంటి తెల్లని నొరగ ఎందుకు వస్తుందంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్ వల్ల వస్తుంది. సో ఎప్పుడైతే అలలు అంటే మనకు సముద్రం యొక్క అలలు వస్తున్నప్పుడు అవి గాలితో మిక్స్ అయిపోతాయి. సో వాటర్ వేవ్స్ ఆర్ మిక్స్డ్ విత్ ఎయిర్. సో కాబట్టి దానిలో ఎయిర్ బబుల్స్, నీటి బుడగలు ఏర్పడతాయి. కోట్ల సంఖ్యలో నీటి బుడగలు ఏర్పడతాయి. సముద్రం నీటిలోనే పర్ఫెక్ట్గా నీటి బుడగలు ఎందుకు ఏర్పడతాయంటే దానిలో కొన్ని సర్ఫెక్టెంట్స్ ఉంటాయి. అంటే మనం ఎలా అయితే డిటర్జెంట్ పౌడర్ కలిపితే దాని యొక్క వాటర్ యొక్క సర్ఫేస్ టెన్షన్, తలతన్యత తగ్గిపోవడం వల్ల నురగలు ఎక్కువ ఏర్పడతాయి. మరి ఈ సముద్రం నీటిలో సర్ఫెక్టెంట్స్ అంటే సర్ఫేస్ టెన్షన్ తగ్గించేవి ఏముంటాయంటే ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి. ఈ ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే సముద్రంలో నివసించే ఆల్గే, ఇతర జంతువులు చనిపోయినప్పుడు వాటి యొక్క డీకంపోజిషన్ వల్ల దాని నుంచి కొన్ని రకాల నూనె పదార్థాలు ఏర్పడతాయి. సో ఈ నూనె పదార్థాలు నీటి బుడగల్ని ఎక్కువ కాలం పాటు ఉంచుతాయి. సో నీటి బుడగలపై పడ్డ సూర్యకాంతి, తెల్లని కాంతి అన్ని డైరెక్షన్ లోపలికి స్కాటరింగ్ అయిపోతుంది. సో మళ్ళీ అన్ని కలర్స్ స్కాటర్ సమానంగా కావడం వల్ల మనకు నీటి బుడగలు చాలా తెల్లగా కనిపిస్తున్నాయి. అందువల్ల సముద్ర అలలు మనకు పాల లాంటి కలర్లో తెల్లగా కనిపిస్తాయి.